చిన్న పాప రాసినటువంటి పరిస్థితి. అన్న మీరేం చెప్తారు? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ ఆవేదనను చెప్తున్నటువంటి పరిస్థితి మీకేమనిపిస్తుంది? అన్న ఇప్పుడు ఈ సుందరీకరణ శుద్ధి చేస్తామంటున్నారు అన్న. మేము పూర్తిగా దానికి సపోర్ట్ చేస్తూనే ఉన్నాము. మేము దేనికి వ్యతిరేకం కాదు. ఇంకా నల్గొండ రైతన్నలకు కూడా చెప్తున్నాం. మేము కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చినాము. మేము కూడా రైతులమే అన్న. మీకు నీళ్లు కావాలన్న, ఇక్కడ దానికి ఎవరు అడ్డు చెప్పడం లేదు. ఇంకోటి ఏంటంటే ఈయన అంటే మన సీఎం గారు మాట్లాడితే హైదరాబాద్ మురుగంతా నల్గొండ పోతుంది. సార్కి కూడా తెలుసు, ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలుసు, సార్కి కూడా తెలుసు అని బయటకు మాట్లాడుతున్నారు సారు. ఏమని మన మురికి అడిపోతుంది అని. అన్న రేవంత్ రెడ్డి అన్నకు చెప్తున్నా, అన్నకే ఓటేసిన, డీపీ కూడా పెట్టుకున్నా నేను. పాముకి పాలు పోసినట్టు రేవంత్ రెడ్డి గారి ఫోటోవే నీ డీపీ ఉంటుంది. డీపీ పెట్టుకున్నా, ఇంతకుముందు పెట్టుకున్నా. ఇప్పుడు ఇంత అయిన తర్వాత ఇప్పుడు బాగుండదుగా. అన్న కోసం కాంగ్రెస్ ఓటేయడానికి నా డబ్బులు పెట్టి ఖమ్మం పోయి ఓటేసి వచ్చిన కాంగ్రెస్కి. డీపీ పెట్టుకున్నా ఎక్కడ ఎంపీ నిలబడ్డప్పుడు కూడా. అట్లా ఉంటే అది అన్నకి అన్నీ తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది తెలుసు. కానీ బయటకు ఏమంటాడు, ఇగో ఈ మురికి మొత్తం నల్గొండ పోతుంది అని నల్గొండల సపోర్ట్ కోసం చెప్తున్నారు. అన్న ఈ మురికి ఎట్లా తొలగించాలో రేవంత్ రెడ్డి అన్న నీకు తెలియదా అన్న? ఎస్టీపీలు పెడితే పోదన్నా? ఐఐటి ఈ కందిలో ఐఐటి ఉంటుందన్న హైదరాబాదు. ఒక్కసారి ఫోన్ చేసి డైరెక్టర్ కనుక్కో అన్న, ఏమని గరీబ్ వాళ్ళని, ఈ మధ్యతరగతి వాళ్ళని ఇల్లు ఖాళీ చేస్తేనే ఈ మురికి తొలగిస్తా, లేదా వేరే పద్ధతి ఏముందో కనుక్కో. డైరెక్టర్ కూడా అవసరం లేదు, స్టూడెంట్స్ని కనుక్కో, వాళ్ళే చెప్తారు. అనేక మోడర్న్ పద్ధతులు ఉన్నాయన్న ఈ తీసేయడానికి, ఈ మురికి తీసేయడానికి. దానికి మా ఇల్లు ఏం కూలగొట్టాల్సిన పనిలే. చాలా ఎస్టీపీలు ఉన్నాయి, అనేకం కట్టుకో, అడుకో, ఎస్టీపీ కట్టు, క్లీన్ అయిపోతాయి. చాలా చిన్న విషయం అది. ఇగో నీ చిత్తశుద్ధి ఉండాలి, కానీ ఈ నీళ్ళలో మురికి తీయడం చాలా చిన్న విషయం ఇది. కాబట్టి ఇప్పుడు అదే పెద్ద విషయం చేసి మమ్మల్ని అందరినీ ఇలా కొడుతాడు. ఇక అంతే. అన్నకు తెలుసు ఎవరు రేవంత్ రెడ్డి అని క్లియర్ తెలుసు. అసలు ఈ మురికి తీసేయడం చాలా చిన్న విషయం. పుడిక తీయించు అన్న. చిన్న వాగుల్లో ఈవులు తీయించట్లే. 55 కిలోమీటర్లు పుడిక తీయించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద కష్టమా? 55 కిలోమీటర్లు దాదాపు 30 కిలోమీటర్ల నుంచి ఈ నాలా కలవడం స్టార్ట్ అవుతుంది. పైన 20 కిలోమీటర్లు కూడా అవసరం లేదు. ఈ 35 కిలోమీటర్లు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడితే క్లీన్ అయిపోతాయి. ఆ తర్వాత దానికి ఇక సార్ అన్నట్టు ఇప్పుడు రైతులకి ఎన్ని టీఎంసీలు నీళ్ళు కావాలో అన్ని టీఎంసీలు కాళేశ్వరం నుంచి గోదావరి నుంచి కలుపుతూ ఉంటున్నా, కలిపేసుకో, తీసుకెళ్ళిపో. దానికి అసలు మా ఇళ్ళకి దీనికి ఏందన్న సంబంధం ఆలోచించండి. ఆ రైతులకి నీకు కావాల్సిన నీళ్ళు, ఈ మురికి నీళ్ళని శుద్ధి చేయడానికి మాకు ఏంది రిలేషన్ అన్న కూడా తెలుసు. ఇంకోటి 2 BHK అంటాడు. ఎవరికన్నా 2 BHK. నా ఈఎంఐ 25,000 కడతాను నేను నెలగాల. ఈఎంఐ 25,000. నేను ఇంకోటి, ఇప్పుడు నువ్వు ఇల్లు కూలగొట్టినావు అనుకో, బ్యాంకు డబ్బులు కట్టాలి. అంటే నేను డబుల్ బెడ్రూమ్లో వండుకుంటూ నెలకి 25. ఇక వినండి, ఇక ఎట్లుండి విచిత్రం చూడండి. నేను పిఎన్బి బ్యాంక్ నెల 25,000 ఈఎంఐ కట్టుకుంటూ మా ఇల్లు కూలగొడతారు. నేను ఉండేది కాదు కదా, బ్యాంక్ కూడా కట్టాలి. లేకపోతే వాడు లోపడేస్తాడు, లేదంటే ఈ సిబిల్ గీబిల్ ఏమి ఉంటాయి, వాడు ఇంకోటి కోర్టులో కేసు వేస్తాడు నా మీద బ్యాంక్ వాడు. కాబట్టి వాడికి 25,000 కట్టాలి నెల. కట్టుకుంటూ నేను యాడ్ ఉండాలి అన్న. సీఎం రేవంత్ రెడ్డి అని ఇచ్చిన 2 BHKలో ఉండాలి. అర్థం చేసుకోండి. ఇక ఇది అనమాట విచిత్రం. అన్న చెప్పేది ఇది. అరే నువ్వు ఈఎంఐ ఏమో బ్యాంకు కట్టుకో, ఉండుడేమో 2 BHKలో ఉండాలి. ఇప్పుడు అవి కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 2 BHK అని నీకు అనేక మంది అర్జీలు పెట్టున్నారు. వాళ్ళకి వద్దురా బాబు అనేటువంటి ఎందుకు తీసుకో అంటావు? వద్దని ఎందుకు అంట కడతావు? ఇంకోటి, ఇక కూలగొట్టేదే ప్రభుత్వం అయితే ఇంక యాడి పోవాలి? కూలగొట్టేదే ప్రభుత్వం అయితే యాడి పోవాలి? పోలీస్ దగ్గర పోవాలి. ఏమైనా ఎవడన్నా కూలగొడితే ఏమైనా చేస్తే ఇక అంతా ఇదేనా ఇక అది. సో ఇది మొత్తం మీద అర్థమవుతుంది. గవర్నమెంటే ఇవాళ మమ్మల్ని మహిళను ఖాళీ చేయిస్తుంది, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వేరే వాడు ఎవరైనా కబ్జా చేస్తే చెప్పండి. మాకు రాజకీయ పార్టీలు అనేక మద్దతు పలికినాయి అన్న. దీంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఉన్నారు. అంటే పార్టీ తప్పనట్లే, పార్టీ చాలా మంచిది. అదే పార్టీ నుంచి అనేక మంది మద్దతు పలికినారు. మల్రెడ్డి రామరెడ్డి అన్న రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మా వెనకే ఉన్నారు. మీకు నష్టం కలగకుండా చేస్తా అని చెప్పారు, హామీ ఇచ్చారు. అలానే ఇంకా పెద్ద నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు ఇంకా అనేక మంది పేర్లు చెప్పారు. వాళ్ళు వస్తున్నారు, కలుస్తున్నారు, పోతున్నారు. వాళ్ళ ధైర్యంతో మేము గొప్ప ధైర్యంగా ఉండగలుగుతున్నాం. అది ఇది మొత్తం మీద ఫణిగిరి కాలనీ, సో సత్యానగర్, న్యూ మారుతి నగర్, ఇట్లా అన్ని కాలనీలో ఉన్నటువంటి కాలనీ బాధితుల ఆవేదన ఇదంతా కూడా చూద్దాం. రాష్ట్ర సర్కార్ మరి వీళ్ళ బాధను విని ఒక అడుగు వెనక్కేస్తుందా?
లేకపోతే ఒక అడుగు ముందుకేసి వీళ్ళ ఇళ్లను కూడా పడగొడుతుందా? ఏం జరగబోతుంది, ఏం చేయబోతుంది? మూసీ ప్రక్షాళనకు తాత్కాలిక బ్రేక్ పడుతుందా? మూసీ ప్రక్షాళన ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? నల్గొండ రైతుల్ని మరి నిజంగానే మూసీ సుందరీకరణతో ఆదుకుంటుందా, లేకపోతే గతంలో మూసీ లాగానే వదిలేసి వాళ్ళని ఆగం చేస్తుందా? ఏం చేయబోతుంది రేవంత్ సర్కారు? రేవంత్ సర్కార్ ముందు అనేక సవాళ్ళు ఉంది. సవాళ్ళను ఎలా ఎదుర్కొంటుంది, మరి ఎట్లా ముందుకు పోతుందో చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.